హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ CMFPFO అంటే కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రికమెండ్ రావడం జరిగింది నోటిఫికేషను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి తీరాలని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టు మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి February 15th లాస్ట్ డేట్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఇచ్చారుగా 15 లాస్ట్ డేటు. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్లో మీరు కనుక్కోవచ్చు. ఫోన్ నెంబర్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. కొన్ని కొన్ని ఫ్రాడ్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం, వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకొని రియల్గా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ CMPFO రిక్రూట్మెంట్ నోటీస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నోటిఫికేషన్ చూస్తే కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటేమో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, మొత్తం పోస్టులు వచ్చేసి 11 ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 27 years. ఇక ఓకేనా అండి, గ్రూప్ సి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఏమో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ లెవెల్ 4, 18 to 27 years ఉంటుంది. మొత్తం 104 వేకెన్సీ ఉన్నాయి. ఇవైతే చాలా బాగుంటాయి పోస్టులు. ఓకేనా అండి, రైట్. ఇక్కడ 18 to 27 ఏజ్ అన్నాం కదండి. అయితే SC ST వాళ్ళకి ఒక 5 years ఎగ్జిషన్ అంటే 32 వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకైతే 3 years, PH వాళ్ళకి 10 years ఇట్లా ఇవ్వడం జరిగింది, రైట్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు మీకు స్టెనోగ్రాఫర్ పరిచయం ఉండాలి. మీకు దాంతోపాటు డిగ్రీ ఉంటే బెటర్, లేకుండా అప్లై చేసుకోవచ్చు. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ దీనికైతే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. దాంతోపాటు మీరు కంప్యూటర్ పైన టైపింగ్ చేయడానికి పర్ మినిట్కి 30 words వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫీ ఇక్కడ మీరు చూసినట్లయితే దేర్ వుడ్ బి నో అప్లికేషన్ ఫీ, అంటే అప్లికేషన్ ఫీ అనేది లేదు అని చెప్పేసి పెట్టింది. అంటే అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. ఇక్కడ నో ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్ ఫర్ ద సెలెక్ట్ క్యాండిడేట్స్ వుడ్ బి, అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క అంటే ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ కూడా నో ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్ అంటున్నారు. సెలెక్ట్ క్యాండిడేట్ వుడ్ బి కండక్టెడ్ బై CMPFO. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లే అంటున్నారు. చూసుకోండి ఒకసారి. ధన్బాద్లో ఉంటుంది. ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అన్నారు. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ అన్ని స్టేట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది ఫర్ వ్యూయింగ్ పర్పస్ ఓన్లీ, ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అనడం జరిగింది. ఓకేనా. సో దీని విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ యొక్క కోడ్ ఎంటర్ చేసి సైన్ అప్ అంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ గో టు లాగిన్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి లాగిన్ రిమైండ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మరియు ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ID, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి అప్డేట్ అంటే అప్డేట్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి జాగ్రత్తగా చూసుకోండి. వెబ్సైట్లు మరి ఫేక్గా ఉంటున్నాయి. ఇది మరి నాకు కూడా అర్థం కాలేదు, కాకపోతే పెడుతున్నాను, చెక్ చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.